హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బల్లోజు హోమ్ వ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం స్పెషల్ కమ్మటి పులిహోర రెసిపీని చూపించబోతున్నాను. సాధారణంగా వరలక్ష్మి వ్రతాన్ని చేస్తున్నప్పుడు 5 రకాల ప్రసాదాలను ప్రిపేర్ చేస్తూ ఉంటాం. నేను రోజుకొక రెసిపీ చొప్పున 5 రకాల రెసిపీలను ముందుగానే పోస్ట్ చేస్తున్నాను. ముందుగా క్షీరాన్నం, కొబ్బరి పూర్ణాలను పోస్ట్ చేశాను. తర్వాత ఈ రోజు రెసిపీ వచ్చేసి టేస్టీ పులిహోర. అలాగే ఎటువంటి కొలతలతో పని లేకుండా పక్కాగా అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకునే రెసిపీని చూపించబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా పులిహోరను ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు రైస్ క్వాంటిటీని బట్టి చింతపండును తీసుకోండి. నేను 1/2 kg రైస్తో పులిహోరను ప్రిపేర్ చేస్తున్నాను. అందుకోసం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని గింజలు రెమ్మలు లేకుండా శుభ్రంగా కడిగి చింతపండు మునిగేంత వరకు వాటర్ని పోసి, అలాగే చింతపండు చక్కగా నానడం కోసం 1 స్పూన్ వరకు సాల్ట్ను వేసి బౌల్పై మూతను పెట్టి 10 నుంచి 15 నిమిషాల వరకు చక్కగా నాననివ్వండి. తర్వాత పులిహోర మంచి ఫ్లేవర్లా గుళ్ళో పెట్టే ప్రసాదంలా ఉండడం కోసం 1 స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులను వేసి మిక్సీ జార్పై మూతను పెట్టి మెత్తని పొడిలా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకొని తీసుకోండి. వీటితో పాటుగానే 1/2 టీ స్పూన్ వరకు మిరియాలను వేసుకోండి. నేను మిరియాలను వేసే చిన్న వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ అనేది వేరుశనగ నూనె అయితే పులిహోర ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్ని వేసుకున్న తర్వాత 1/2 కప్పు వరకు పల్లీలు. పులిహోరలో పల్లీల క్వాంటిటీ కాస్త ఎక్కువగా ఉంటేనే పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. పల్లీలతో పాటుగా 5 నుంచి 6 కాజులను కూడా వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. కాజు పూర్తిగా ఆప్షనల్, లేకపోయినా స్కిప్ చేసుకోవచ్చు. కాజు పల్లీలను మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత 4 నుంచి 6 ఎండుమిర్చిని మధ్యగా కట్స్ పెట్టుకొని ఇలా రెడీ అయిన తాలింపులోకి వేసుకోండి. ఎండుమిర్చిని వేసుకున్న తర్వాత ఎండుమిర్చి కూడా కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసి ఆయిల్ రాకుండా పల్లీలను, జీడిపప్పు, ఎండుమిర్చిని మరొక ప్లేట్లోనికి తీసుకోండి. పోపులో ఇలానే పల్లీలను ఫ్రై చేసుకున్న తర్వాత అయినా తాలింపును వేసుకోవచ్చు. ఇలా అయితే పల్లీలు క్రిస్పీగా లేకుండా మెత్తగా అయిపోతాయి. కాబట్టి ముందుగా పల్లీలను, కాజుని, ఎండుమిరపకాయలను లైట్ గోల్డెన్ కలర్ అంటే క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత పులిహోర తాలింపును ప్రిపేర్ చేసుకుంటే పల్లీలు మెత్తబడకుండా పులిహోర తినేటప్పుడు అక్కడక్కడ పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇదే ఆయిల్లోనికి 2 టేబుల్ స్పూన్ల వరకు పోపు దినుసులు అంటే జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు. పులిహోరలోకి పోపు దినుసులు కాస్త ఎక్కువగానే పడతాయి కాబట్టి 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. పోపు దినుసులు వేసుకున్న తర్వాత 4 నుంచి 6 పచ్చిమిర్చిని మధ్యగా కట్స్ పెట్టుకొని ఇలా రెడీ అయిన పోపులోకి వేసుకోండి. పచ్చిమిర్చిని వేసుకున్న తర్వాత 3 నుంచి 4 రెమ్మల కరివేపాకును వేసుకొని పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపుని ముందుగానే నేను రైస్లో వేసి ఉడికించి తీసుకున్నాను కాబట్టి కొద్ది క్వాంటిటీలోనే పసుపును వేసుకుంటున్నాను. ఇలా పసుపు వేసుకున్న తర్వాత పోపంతా కలిసేలా బాగా కలిపి ముందుగా నానబెట్టి తీసుకున్న చింతపండులో నుంచి గింజలు రెమ్మలు లేకుండా ఓన్లీ చింతపండు గుజ్జును మాత్రమే తీసుకొని ఇలా రెడీ అయిన పోపులోకి వేసేయండి. చింతపండు గుజ్జు అనేది మరీ ఎక్కువగా వాటర్ని పోసి పలుచగా తీసుకోవద్దు. ఇలా వీడియోలో చూపించిన విధంగా చిక్కగా తీసుకుంటేనే త్వరగా దగ్గర పడి ఆయిల్ రిలీజ్ అవుతుంది. మీరు పలుచగా తీసుకున్నారంటే ఎక్కువసేపు కలుపుతూ ఉడికించాల్సి వస్తుంది. ఇలా చింతపండు రసం లేదా పులిహోర పులుసు చక్కగా ఉడికి ఆయిల్ రిలీజ్ అవుతూ ఉన్నప్పుడు
స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నేను ముందుగానే చెప్పిన విధంగా రైస్ని ప్రిపేర్ చేసి తీసుకున్నాను. పావు కేజీ రైస్ను అంటే 1 గ్లాస్ రైస్ను తీసుకొని శుభ్రంగా 1 నుంచి 2 సార్లు కడిగి మళ్ళీ రైస్కి తగినట్టుగా అంటే గ్లాస్ రైస్కు గ్లాసున్నర వరకు వాటర్ని పోసుకొని రైస్ని ప్రిపేర్ చేసుకోండి. అలాగే రైస్ని వండుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆయిల్, రుచికి తగినంత సాల్ట్ను వేసి రైస్ను ప్రిపేర్ చేసుకోండి. పులిహోర రైస్ ఎప్పుడైనా ఇలా పొడి పొడిగా ఉండేలా చూసుకోండి. ఇలా ప్రిపేర్ చేసి తీసుకున్న రైస్ను కాస్త వెడల్పుగా ఉన్న ప్లేట్లోనికి పొడి పొడిగా ప్రిపేర్ చేసుకొని వేసుకోండి. ఇలా ప్లేట్లోకి తీసుకున్న రైస్లోనికి ముందుగానే ప్రిపేర్ చేసి తీసుకున్న చింతపండు గుజ్జునంతా వేసుకొని రైస్ మొత్తానికి చక్కగా పట్టేలా కలపండి. ఇలా చింతపండు గుజ్జు మొత్తం రైస్కి చక్కగా పట్టిన తర్వాత ముందుగానే ఫ్రై చేసి తీసుకున్న పల్లీలు, ఎండుమిర్చి, కాజుని కూడా వేసుకొని అలాగే ముందుగా మనం ప్రిపేర్ చేసి తీసుకున్న మసాలాను కూడా వేసుకొని రైస్ అంతా కలిసేలా బాగా కలుపుకోండి. అంతే, సింపుల్గా టేస్టీగా కమ్మని చింతపండు పులిహోర రెడీ. ఇలా రెడీ అయిన పులిహోరపై మూతను పెట్టి 10 నిమిషాల వరకు పక్కన పెట్టారంటే పులిహోర చక్కగా సెట్ అవుతుంది. చూసారా, 1 గ్లాస్ రైస్తో కమ్మటి పులిహోరను క్షణాలలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. అలాగే పులిహోర రైస్లోని ముందుగా పసుపుని, ఆయిల్ని వేసి ఉడికించి తీసుకున్నాము కాబట్టి పులిహోర కలవడానికి కూడా ఎక్కువగా టైం పట్టలేదు. ప్రాసెస్ సింపుల్గా ఉంది కదూ. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వరలక్ష్మి వ్రతానికి మీరు కూడా ఈ కమ్మని పులిహోరను ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేను చెప్పిన విధంగా మేజర్ చేసి తీసుకున్నారంటే పులిహోరలో పులుపు కానీ సాల్ట్ కానీ పర్ఫెక్ట్గా కుదురుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ డైలీ 6 AM.